కోరుతున్నాను. నేను ఇక్కడికి వచ్చింది జస్ట్ టు మీట్ యు ఆల్, మిమ్మల్ని అందరినీ కలిసి నాకు తోసింది మీకు చెప్పటానికి వచ్చాను. ఒక టీడీపీ తరఫు నుంచి కాదు, ఏం కాదు. ఇట్ ఈస్ జస్ట్ టు గివ్ యూ సమ్ మోటివేషన్, ఎస్పెషలీ టు ద గర్ల్స్. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు అడుగుతారేమో, అటు నుంచి క్లాప్స్ లేవు నాకు, బికాస్ గర్ల్స్ అనేసరికి బాయ్స్ వాళ్ళు ఏం క్లాప్ చేయట్లేదు, వాళ్ళు కోపంగా ఉన్నట్టు ఉన్నారు. ఒక తల్లిగా వచ్చాను మీ అందరికీ. ఓకే, యూఆర్ హ్యాపీ? వాట్ నేను లోకేష్కి ఏం చెప్పేదాను అదే మీకు చెప్దాం అనుకుంటున్నాను. అండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ, మిమ్మల్ని అందరికీ గుర్తు చేసి వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. అండ్ యాజ్ అ ఎల్డర్లీ పర్సన్గా తీసుకోండి, ఎట్లయినా నన్ను తీసుకోండి. ఐ జస్ట్ థాట్ ఐ షుడ్ అడ్వైజ్ ద యూత్ అండ్ టెల్ దెమ్ how to mold their lives and how to take it forward. No one will be with you. At the end, you will be for yourself. So, ikkadiki vachina andarki, students andarki, faculty members ki, principal, and I thank one and all of you who has been here. Thank you very much. Thank you, Andy. మేడం గారితో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు హడావుడి పడకుండా 1 by 1 మాట్లాడవలసింది కోరుతున్నాను. మైక్ అరేంజ్ చేయాల్సిందో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మైక్ ఇషాద్. This interaction should be fun also. Okay? నమస్తే మేడం, నా పేరు ఆశ. నేను సెకండ్ BSc బాటనీ చదువుతున్నాను. మీ దగ్గర ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఒక మహా నటుడు, అదేవిధంగా రాజకీయ నాయకుడి బిడ్డ, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 3-4 తరాలుగా ప్రజల జీవితంలో మంచి మార్పు తెచ్చినటువంటి గొప్ప నాయకుడి భార్యగా వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీస్ ఏంటో చెప్పగలరా? చెప్పండి. ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీస్. The same, you mean to say the same qualities? Yes ma'am. Striking qualities. Okay. Chandrababu Naidu garu chala serious person. ఆయన అట్లా సీరియస్గా, ఐ మీన్ టు సే హీస్ సూపర్ ఫోకస్డ్. ఓకే, ఆ సూపర్ ఫోకస్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అండ్ అండ్ లోకేష్ ఈజ్ అ వెరీ గ్రౌండెడ్. చంద్రబాబు నాయుడు గారి కొడుకని కానీ, సీఎం గారి కొడుకని కానీ అది ఉండదు. అతను కూడా, అతని మీద అతనికి ఆ నమ్మకం. అతను ఎప్పుడు అంటాడు, నేను అంటాను, ఐ వుడ్ లైక్ టు బీ నోన్ యాజ్ లోకేష్స్ మదర్, నాట్ చంద్రబాబు నాయుడు సన్. సో అతను కూడా అదే అంటాడు, ఐ లైక్ టు షైన్ అవుట్ యాజ్ లోకేష్ అండ్ ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. అండ్ ద మోస్ట్ మెయిన్ థింగ్ నా ఫ్యామిలీలో ఇస్ వీఆర్ ఆల్ వెరీ గ్రౌండెడ్. ఐ మీన్ టు సే గ్రౌండెడ్ ఇన్ సెన్స్ మాకు, ఐ మీన్ వీఆర్ డౌన్ టు ఎర్త్. ఇప్పుడే చెప్పాను, డబ్బులు వస్తాయి వెళ్తాయి, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. యాజ్ అ ఫ్యామిలీ మేము ఒకటే నమ్ముతాం, దట్ డిగ్నిటీ, రెస్పెక్ట్, వాట్ వీ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ ద పీపుల్. చివరి వరకు మాకు అదే మిగులుతుంది, డబ్బు కాదు మిగిలేది. డబ్బు ఈజ్ ఆల్వేస్ సెకండరీ ఆర్ థర్డరీ. అండ్ సో దీస్ ఆర్ ద స్ట్రైకింగ్ ఫీచర్స్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల కోసం ఏం మంచి చేయాలి, ఏం చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఆలోచన. అట్లానే లోకేష్ కూడా, హీస్ ద సేమ్. హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద యూత్. అండ్ ప్రామిస్ చేసినట్టు 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. సో దాని మీద హీస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ హీల్ బ్రింగ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తారని ఆంధ్రప్రదేశ్కి. థ్యాంక్ యూ మ్యామ్. I thought she asked about Lokesh. Oh, both. I thought you were asking about Lokesh and Chandrababu Naidu garu. I'm sorry, Amma. Nandamuri Taraka Ramarao garu kuda ayana the same. Ayana enta pedda actor aina, political leader aina kuda
ఆయన ఎప్పుడు హార్డ్ వర్కింగ్. మేము ఎప్పుడు ఆయన్ని పెరిగేటప్పుడు ఆయన ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆయన చాలా పేద కుటుంబం నుంచి పుట్టిన ఆయన. అట్లాంటి ఆయన అదే సేమ్ థింగ్ దట్ ప్రజలకి మంచి చేయాలి, పేదలకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతోనే ఆయన ఎప్పుడు ఉండేవారు. ఆ ఆలోచనతోనే మీ అందరికీ తెలుసు కిలో 2 రూపాయల బియ్యం పథకం కానీ చాలా పథకాలు ఆయన పేదలకి తీసుకొచ్చారు. ఆయన చాలా చివరి వరకు ఆయన చాలా కష్టపడ్డారు పార్టీకి కానీ సమాజానికి కానీ. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు పేద ప్రజలకి, మీ అందరికీ తెలుసు ఇన్ విజన్ 2047 ఆయన హీ వాంట్స్ టు రిమూవ్ పావర్టీ, పేదరికం అనేది ఎక్కడ ఉండకూడదు అనేదే ఆయన ఆలోచన. ఆ ఆలోచనతో హీస్ టేకింగ్ ద యూత్ ద స్టేట్ వే ఫార్వర్డ్ అమ్మ. వాళ్ళిద్దరిలో ద మెయిన్ కామన్ థింగ్ ఇస్ పేదరికం, దాన్ని నిర్మూలించాలి, ప్రజలకి సేవ చేయాలని. దట్స్ ద కామన్ థింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ అమ్మ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. నా పేరు వికే రచన ప్రతిభ. నేను ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతున్నాను. మేడం, ఒక క్వశ్చన్ మీకు. మీ నాన్నగారు ఎన్టీఆర్ గారు, మీ భర్త నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరు కాకుండా మీరు ఇన్స్పైరింగ్గా తీసుకునే పర్సన్ ఎవరు? టు టెల్ ద ట్రూత్, నేను ఇప్పుడే చెప్పాను కాలేజ్లో ఇట్ వాజ్ జస్ట్ ఫన్, మై లైఫ్ వాజ్ జస్ట్ హ్యావ్ ఫన్, ఏదో చదువుకోవటం, పాస్ అవటం, ఓకే పాసింగ్ మార్క్స్ వచ్చిందా ఎనఫ్, అట్లా పెరిగిందాన్ని నేను. దాని తర్వాత ఆఫ్టర్ ఐ డెంట్ హ్యావ్, నాకేమీ ఒక హీరో ఆర్ ఎనీ, ఐ మీన్ టు సే ఇతనిలాగా ఈవిలాగా నేను అవ్వాలనేది నేను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఐ వాజ్ బ్రాటప్, అంటే నేను కుటుంబంలో 2 అక్కలు, చివరికి మేమిద్దరం, మా చెల్లి నేను ద యంగెస్ట్. సో వెరీ నాన్ సీరియస్ టైప్స్ మాట. 2 అక్కలు చాలా సీరియస్ టైప్స్, చదువుకోవటం అవన్నీ, అమ్మకి హెల్ప్ చేయటం అట్లా. సో ఐ గాట్ మ్యారీడ్ వెన్ ఐ వాజ్ ఓన్లీ 19 years. సో 19 ఏళ్ళకే నాకు పెళ్ళి అయిపోయింది. యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ మ్యారీడ్ ఇట్ వాజ్ చంద్రబాబు నాయుడు గారు. ఐ యూస్ టు సీ హిజ్ హార్డ్ వర్క్. ఇప్పుడు కూడా నేను అనుకుంటా ఆయన చేస్తే నేను ఎందుకు చేయలేను. సో హీ ఈజ్ the person I admire, not as a wife, as an ordinary woman, the way he give importance to everything. I mean, he tries to let it be men, women, andarni focus cheyatam and development of the state, and he's very hard working. That's why adi naaku ధైర్యం ఇచ్చి ఆయన చూసి నన్ను ముందుకి నడిపించేది ఆయన చూసి నేను ఆ ధైర్యంతో నేను ముందుకెళ్తున్నాను. అండ్ ఐ షుడ్ రిమైండ్ యూ, ఓకే హీఈస్ మై హీరో ఆర్ విజనరీ ఆర్ అ పర్సన్ హూమ్ ఐ అడ్మైర్ అండ్ హూస్ టేకింగ్ మీ ఫార్వర్డ్. బట్ మీకు ఒకటి చెప్పాలి, ఎప్పుడైనా అది ఉమెన్ అవ్వని, మెన్ అవ్వని, ఎస్పెషలీ ద మెన్, వెన్ దే గ్రో అప్, వాళ్ళు ఒక లెవెల్కి నేను ఎదగాలి, నేను పెరగాలి, అతనిలాగా నేను ఎందుకు అవ్వకూడదు అన్నప్పుడు జీవితంలో చాలా సాక్రిఫైజెస్ ఉంటాయి లైఫ్లో. వితౌట్ సాక్రిఫైజెస్ నథింగ్ కమ్స్ ఈజీ ఇన్ లైఫ్. అండ్